హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనము చిన్న చిన్న మందారాల మొక్కకి, అంటే చిన్న కుండీలో పెంచుకునేటటువంటి మందార మొక్కకి ఎక్కువ పువ్వులు ఎలా రావాలి, అలాగే గులాబీలు ఇవన్నీ కూడా మనము కుండీలో పెంచుకుంటున్నా కూడా ఎలా తీసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రతిరోజు కూడా, అంటే మీకు రెగ్యులర్గా నేను మా దగ్గర దొరికేటటువంటి ఫెర్టిలైజర్స్తో పాటు ఉచితంగా మనము కిచెన్ నుంచి వచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్తో కూడా మనము మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అన్నది నేను ప్రతిరోజు నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటానండి. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే కనుక అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మీరు ఇలాగ చక్కగా మనము మొక్కల నుండి బ్లూమింగ్ తీసుకోవచ్చు అనమాట. చూడండి, బోలెడన్ని ఫ్లవర్స్ మనం తీసుకుంటుంటే వస్తూనే ఉంటాయి, ఇలా రాలిపోతూనే ఉంటాయి. నేను ఎప్పుడు కూడా మొక్కకి ఫ్లవర్స్ అనేవి తీయను, ఎందుకంటే మొక్కకు ఉంటేనే చాలా అందంగా అనిపిస్తుంది. అలాగే చాలా రకాల పక్షులు, కీటకాలు చాలా వస్తూ ఉంటాయండి గార్డెన్లో. సో అందంగా అనిపిస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చాలా మొక్కలు చూడొచ్చు. ఇది వచ్చేసి పారిజాతం మొక్క. ప్రతి వీడియోలో అందరూ అడుగుతున్నారు పారిజాతం మొక్కని మనము గార్డెన్లో పెంచుకోవచ్చా అని. చూడండి, నేను పెంచుతున్నాను, కుండీలోనే పెట్టాను. ఇలాంటి మొక్కలు ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలు కూడా వస్తున్నాయండి. మనము నర్సరీలో ఎతికితే కన్నా దొరుకుతాయి. సో చాలా మొగ్గలు వస్తున్నాయి, దీనికి కూడా వస్తుంటాయి, పువ్వులు వస్తూ ఉన్నాయి, రాలిపోతూ ఉన్నాయి, మళ్ళీ మొగ్గలు వస్తూనే ఉన్నాయి. సో మనం రెగ్యులర్గా ఏమైనా ఫెర్టిలైజర్స్ ఇస్తే కనుక ఇలా మందారాలు కానీ మల్లెపూలు కానీ చాలా తీసుకోవచ్చు అనమాట. ఈరోజు ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక్కసారి మా గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి గులాబీలు అనమాట. గులాబీలు కూడా చూడండి ఫ్రెష్గా ఎలా వస్తుందో, చిగుర్లు ఇలా రావాలి, అప్పుడే మొక్క చాలా హెల్దీగా ఉన్నట్టు. ఆకులు అనేవి ఎలాంటి తెగుళ్ళు లేకుండా, ముడతలు ఇలా రాకుండా ఉంటే కనుక చాలా చక్కగా పెరుగుతున్నట్టు అనమాట. మొగ్గలు కూడా చాలా అద్భుతంగా వస్తాయి. ఫ్లవర్ కూడా చాలా పెద్ద సైజులో వస్తుంది అనమాట. సో ఇది చూడొచ్చు మనం, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, అలాగే దీని పక్కన ఇంకొకటి మనకు ఒక మొగ్గ కూడా కనిపిస్తుంది కదా, చక్కగా వస్తాయి. అలాగే మనం ఇక్కడ చూస్తే ఇవి చామంతులు అనేవి ఇవి వచ్చినప్పుడు ఏమో ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటున్నాయి, తర్వాత ఇలాగా ఎల్లో కలర్కి చేంజ్ అయిపోయి ఇలా ఈ నెక్స్ట్ రాలిపోయేటప్పుడు ఈ కలర్లో వస్తున్నాయి అనమాట. అండ్ ఇలాగే మనము ఇంకొక రకమైన రోజెస్ అండి, ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇవేమో ఆల్ టైమ్ రోజెస్ అనమాట. ఇవి ఒక డిఫరెంట్ కలరు. ఈ మొక్క కూడా ఎప్పటికప్పుడు రాలిపోతూ ఉంటాయి, కొమ్మలన్నీ కూడా, ఆకులన్నీ కూడా ఏదైనా చిన్న చిన్న డిసీజెస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మనం ఫ్రెష్గా కేర్ తీసుకుంటూ ఉంటాం కదా, ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం మొక్కకి. సో మళ్ళీ తేరుకొని ఇలాగా చక్కగా మొగ్గలు అనేవి మొక్కకి నిండుగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మొక్క కూడా చాలా అద్భుతంగా పెంచుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ ఇంకొక ఎల్లో చామంతులు ఉన్నాయి, ఇవి సీజన్ వైజ్గా పూస్తాయండి. ఉన్నంతసేపు మొక్క చాలా చక్కగా వస్తాయి ఈ పువ్వులు కూడా. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ మనము ఈ పూల మొక్కలకి అన్నిటికీ కూడా చక్కగా ఇవ్వచ్చు. ఇదిగోండి, ఈ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి నేను ఈరోజు తీసుకొని వచ్చాను. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇది బొప్పాయి ముక్క, బొప్పాయి పండు యొక్క చిన్న పీస్ అనమాట. ఇది డైరెక్ట్గా మనం ఫ్రూట్ తినేయచ్చు, కానీ జస్ట్ మీకు చూపించడానికి తీసుకొని వచ్చాను. ఈ బొప్పాయి పండు వల్ల మొక్కకి ఫ్లవరింగ్ సూపర్బ్గా వస్తుంది. మీరు ఇందులో కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసి ఫెర్టిలైజర్ తయారు చేసుకోవాలి. అది ఎలాగో చెప్తాను నేను మీకు. సూపర్గా వస్తాయి అన్నమాట. అలాగే మీరు నిల్వ ఉంచుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ని. అంటే మనం ఒక వారం 15 రోజుల వరకు కూడా ఈ ఫెర్టిలైజర్ వాడుకోవచ్చు అనమాట. మనం నిల్వ ఉంచుకోవడానికి కూడా దీంతో తయారు చేసుకోవచ్చు. అలాగే స్ప్రే చేసుకోవచ్చు, మొక్క మొదట్లో కూడా పోయొచ్చండి. ఈ ఫెర్టిలైజర్ కోసం నేను ఇక్కడ చూసారు కదా, బొప్పాయి తిన్న తర్వాత వచ్చినటువంటి తొక్కలు అనమాట ఇవి మనము జస్ట్ పడేయకుండా ఈ ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చు. దీనికోసము ఒక చిటికెడు బెల్లము, అలాగే ఈ బొప్పాయి ముక్కలు కావాలండి, ఇంకేమీ అవసరం లేదు. అయితే బొప్పాయిలో చాలా పోషకాలు ఉంటాయి మొక్కకు కావాల్సినవి. ఎన్పికే అనేది చాలా రిచ్గా ఉంటుంది, పొటాషియం కూడా చాలా బాగుంటుంది. సో మొక్క చాలా హెల్దీగా, అంటే ఎలాంటి డిసీజెస్ రాకుండా పెరగటానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. వీటిని మనం కొద్దిగా ఇలా క్రష్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ కొద్దిగా నేను జాగ్రీ పౌడర్ అయితే వేసి పెట్టానండి. సో దీన్ని ఇలా మెత్తగా మనము కలుపుకోవాలి. ఇలా కొద్దిగా చేయితోటే క్రష్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనము ఇందులో కొంచెం వాటర్ పోయాలన్నమాట. కొద్దిగా జాగ్రీ పౌడర్ వేసుకొని, అలాగే ఈ బొప్పాయి ముక్కల్ని తొక్కతో సహా తీసుకొని ఇలాగా
వేసుకోవాలి. సింపుల్ ఫెర్టిలైజర్ కానీ మొక్కలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా వాటర్ కూడా పోస్తున్నాను. చూసారు కదా. సో దీన్ని ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ కోసం మనము ఓవర్ నైట్ సోకింగ్ చేస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయండి. ఇది నేను ఇప్పుడు ఈవినింగ్ టైంలో దీన్ని ఇలా చేస్తున్నాను. దీన్ని ఇలా మనము గార్డెన్లోనే కలుపుకొని కూడా పక్కన పెట్టేయచ్చు. ఓవర్ నైట్ సోకింగ్ చేస్తే ఈ వాటర్లో ఇందులో ఉన్న పోషకాలన్నీ చక్కగా ఇందులోకి వచ్చేస్తాయి. ఫెర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి మొక్కకి మనం ఈ వాటర్ ఇచ్చినప్పుడు పువ్వులు అనేవి చాలా విరబూస్తాయి. మీరు కూరగాయ మొక్కలకైనా ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకైనా ఇవ్వచ్చు, అలాగే పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఈ మధ్య నేను ఎక్కువగా పూల మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్స్, హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది గృహిణులు అలాగే ఉద్యోగం చేసే వాళ్ళు కూడా, వర్కింగ్ ఉమెన్ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ మనము పూల మొక్కలైనా పెంచుతుంటాం కదా. సో ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా పెద్ద ఇల్లు అయినా సరే మనము చిన్న పూల మొక్కలు పెట్టుకుంటే అది అసలు మొత్తం దాని పిక్చరే మారిపోతుంది, అక్కడ జీవం వచ్చేస్తుంది. సో ఆ పూల మొక్కలకి పువ్వులు ఉంటేనే చాలా 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 అందంగా కనిపిస్తాయి. కాబట్టి ఆ ఫ్లవరింగ్ కోసం మనం ఎప్పటికప్పుడు మొక్కల్ని ప్రూన్ చేస్తూ ఇలాంటి హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తాయండి. మీరే నాకు మెసేజ్ చేస్తారు. ఈ టిప్ని మీరు ఫాలో అయ్యి చూడండి. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఓవర్ నైట్ సోకింగ్ చేసిన తర్వాత మార్నింగ్ మొక్కలకి ఇవ్వాలి. సో సాయంత్రం నానబెట్టానండి. ఇది మార్నింగ్ అయింది, చక్కగా ఫెర్మెంటేషన్ అయింది. చూడండి ఇలా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని మనము డైరెక్ట్గా డైల్యూట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ అన్నీ యూస్ చేసేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టి మళ్ళీ ఒకసారి కలియదిప్పితే మళ్ళీ ఫెర్టిలైజర్ తయారవుతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను పక్కనే ఉన్న గులాబీ మొక్కకి ఇస్తాను. చూసారా చక్కగా మొగ్గలు వస్తున్నాయి. కొద్దిగా డిసీజ్తో ఉంది. దీనికి లీఫ్ కర్లీ వచ్చిందండి. ఒకసారి పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే అది కూడా పోతుంది. నేను ఇచ్చే ముందు ఒకసారి మొక్క మొదట్లో చూడండి, మట్టి అంతా కూడా నేను ఒకసారి అప్పర్ లేయర్ని కదిలించాను. మీరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా ఇలా ఇస్తే కనుక అది ఏరేషన్ జరిగి రూట్స్కి చక్కగా అందుతుంది. మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. మళ్ళీ నేను ఒక గ్లాస్ ఇచ్చాను కదా, ఈ గ్లాస్ నేను వేరే మొక్కలకి ఇస్తాను. ముందుగా నేను ఈ పారిజాతం మొక్కకి ఇస్తానండి. పారిజాతం అంటే నాకు చాలా చాలా ఇష్టము. సో ఈ పారిజాతంకి కొద్దిగా ఇచ్చాను. అలాగే దీన్ని సూది మల్లి అంటారండి ఈ మొక్కని. సో చాలా చక్కగా ఎప్పటికీ మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ అయితే బ్లూమ్ అవుతుంటాయి. దేవుడికి పెట్టుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ మొక్క. దీనికి కూడా కొద్దిగా ఇస్తాను. ఇప్పుడైతే నేను కనకాంబరం మొక్కకి ఇస్తున్నాను అండి. మా దగ్గర ఉన్నటువంటి కనకాంబరం మొక్క చిన్న కుండీలో ఉంది, కానీ ఎప్పటికీ ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతూనే ఉంటాయి. దీనికి రెగ్యులర్గా ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉంటాను నేను. సో చక్కగా చెట్టు నిండా పువ్వులు వస్తాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది మొక్క. సో కొద్దిగా ఇస్తున్నాను ఈ మొక్కకు. అలాగే ఇక్కడ రోజా మొక్క ఉందండి, ఈ రోజెస్కి కూడా ఇస్తున్నాను. అలాగే ఇంకా చూస్తే మనము ఇక్కడ కూడా మల్లె మొక్క ఉంది. అలాగే ఇక్కడ చామంతులు ఉన్నాయి, ఈ చామంతులకు కూడా ఇస్తున్నాను. ఇంకా మిగిలిన ఫెర్టిలైజర్ మళ్ళీ మొక్కలన్నిటికీ ఇచ్చేసి, ఇదిగోండి కొన్ని తొక్కలు కూడా వచ్చాయి, మొక్క మొదట్లో వేసేయచ్చు మనం. ఇలా వేసేసినా కూడా అది కూడా ఫెర్టిలైజరే మొక్కలకి. సో ఇలా మనము మొక్కలకి రెగ్యులర్గా పూల మొక్కల్ని మన కిచెన్లో దొరికేటటువంటి ఫెర్టిలైజర్స్ తోటే చక్కగా మనము గ్రో చేసుకోవచ్చండి. ఇలాంటి టిప్స్ ఎన్నో ఉంటాయి మా ఛానల్లో. మీరు మొదటిసారిగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీరు పక్కన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మా దగ్గర దొరికేటటువంటి మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్స్, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే జీవామృతము, దశపత్రిక కషాయము, పంచగవ్య, ఆల్మిక్స్ కేకు, ఇవన్నీ కూడా మా దగ్గర న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అయితే ఉన్నాయి. వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇలా చక్కగా అన్ని రకాల మొక్కల్ని మీరు హ్యాపీగా పెంచుకోవచ్చు అనమాట. ఉంటా మరి మరో మంచి బ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ణ సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.